అపోస్తుల కార్యములు 16వ అధ్యాయము 22వ వచనం నుండి 25వ వచనం వరకు మనం చూద్దాం. అప్పుడు జనసమూహము వారి మీదకి దుమ్మిగా వచ్చెను. న్యాయాధిపతులు వారి వస్త్రం లాగివేసి వారిని బెత్తములతో కొట్టవలనని ఆజ్ఞాపించిరి. వారు చాలా దెబ్బలు కొట్టి వారిని చెరసాల్లో వేసి భద్రంగా కనిపెట్టవలనని చెరసాల నాయకునికి ఆజ్ఞాపించిరి. అంతటా అట్టి ఆజ్ఞను పొంది వారిని లోపల వేసి చెరసాలలో త్రోసి వారి కాళ్ళకు బోండా వేసి బిగించను. అయితే మధ్యరాత్రి వేళ పౌలును శీలయు దేవునికి ప్రార్థిస్తూ కీర్తనలు పాడుచూ ఉండిరి. ఈ భయంకరమైన శ్రమల్లో కూడా అపోస్తులు మరి చెరసాల్లో ఉండి అపోస్తులైన పౌలు శైలేష్ ఇద్దరు చెరసాల్లో ఉండి దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నారు. ఆ భయంకరమైన శ్రమల్లో కూడా మరి బెత్తములతో కొట్టబడి ఒళ్ళంతా రక్తం కారుతూ భయంకరమైన హింసల్లో కూడా వారిని దేవుణ్ణి స్తుతిస్తూ దేవుణ్ణి మహింపరుస్తూ